సినిమా నిర్మాణం అంటే ఒకప్పుడు కేవలం పురుషుల రాజ్యమే అనుకునేవారు. అడుగడుగున సవాళ్లు, లెక్కలేనన్ని చిక్కుముడి సమస్యలను ఎదుర్కొంటూ సినిమా తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే చాలా మంది తారలు నిర్మాణ రంగానికి దూరంగా ఉండేవారు. కానీ నేటి తరం హీరోయిన్లు ఆ పాత పద్ధతులను చెరిపివేస్తున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా తమకు నచ్చిన కథలను వెండితెరపై ఆవిష్కరించేందుకు ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. వీరిలో టాప్ హీరోయిన్ గా అందరి ప్రేమాభిమానాలు గెలుచుకున్న సమంత ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్ పై ఇప్పటికే శుభం అనే సినిమాను నిర్మించిన ఆమె ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే చిత్రాన్ని నిర్మిస్తూ అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా మే 15న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక తన నటనతో జాతీయ అవార్డును అందుకున్న నిత్య మేనన్ ఇప్పుడు నిర్మాణ రంగం వైపు అడుగులు వేశారు. కేయూరి అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి సమాజంలో మార్పు తీసుకువచ్చే వైవిధ్యమైన కథలను ప్రేక్షకులకు పరిచయం చేయడమే తన లక్ష్యమని చెబుతున్నారు. మెగా ఫ్యామిలీ నుండి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన మరో మహిళ నిహారిక. ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఆర్థిక విజయం సాధించడమే కాకుండా పలు అవార్డులు కూడా అందుకుంది. ప్రస్తుతం ఆమె నిర్మాణంలో రాకాసి అనే హర్రర్ కామెడీ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వీరే కాకుండా చార్మీ కౌర్, పూరి జగన్నాథ్ తో కలిసి వరుస చిత్రాలను నిర్మిస్తుండగా అదితిరావు హైదరీ కూడా తాజాగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక అడుగు ముందుకు వేసి నిర్మాణంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టి సరస్వతి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డబ్బు ఖర్చు పెట్టడానికి ఆడవాళ్లు వెనుకాడతారనే అపోహను వీరంతా పటాపంచలు చేస్తున్నారు. క్వాలిటీ కోసం ఎక్కడా రాజీ పడకుండా సినిమాలను నిర్మిస్తూ నేటి తరం హీరోయిన్లు సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారు.